నమస్తే, దిస్ ఇస్ గౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మూవీ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ సౌర్య. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి. ఏంటి సార్ సెలబ్రేషన్స్ ఈ రోజు? ఏమున్నాయి, మనదంతా సినిమా ప్రపంచం కదా. అవునవును. సో ఈరోజు అందుకే అడిగాను. ఈరోజు సినిమా ఒక వాళ్ళే, సినిమా వాళ్ళకే మీకే ఎక్కువ సెలబ్రిటీస్ సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఈరోజు ఒక సినిమా, ఈవినింగ్ ఒక సినిమా ఉంది. ఆ ఆ. సినిమా వెళ్తున్నాను. ఓకే ఓకే, రైట్ సార్. రైట్, రాజాసాబ్ మూవీకి సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ, ఫుల్ క్రేజీగా వెయిట్ జో- చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏదో ఒక ట్రెండీ లుక్ లోనే ఒక 2-3 అవును చూపించబోతున్నారు, ఒక దీనిలోనే ఫేసెస్ అని చెప్పేసి. అవును సో అవును. అసలు అంటే దానికి సంబంధించిన రివ్యూ ఒకటి రివీల్ అయిపోయింది అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. ఆ, ఆ, సెన్సార్ వాళ్ళు చూసిన దాని నుంచి రివీల్ అయింది అని చెప్పేసి. అవును. సో అసలు ఏం జరిగింది అండ్ అట్లా రివీల్ అవ్వడం వల్ల ఓకే. నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా పడుతుంది? అంటే ఈ సెన్సార్ కి సంబంధించినటువంటి విషయం ఫస్ట్ మనం ప్రస్తావిస్తే, జనరల్ గా పెద్ద సినిమాలు ఏ పెద్ద సినిమా అయినా సరే మరీ ముందుగా సెన్సార్ చేయడం అనేది జరగదు. ఓకే. ఈ ఇంచుమించుగా ఒక 15 రోజుల ముందే సెన్సార్ అయిపోయింది. జనరల్ గా ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు మాత్రమే సెన్సార్ చేస్తారు. ఎందుకంటే ఆ టాక్ ఎక్కడ లీక్ అవుద్దన్న భయంతో జాగ్రత్తలు తీసుకొని, అంటే చేస్తారు. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే బాలేదని కొంతమంది కనిపించినా సూపర్ డూపర్ హిట్ అయిపోయిన సినిమాలు ఇవి కూడా ఉంటాయి. పైగా సెన్సార్ చేయించేటప్పుడు అన్ని ఆర్ఆర్ కానీ మరొకటి డిఐ మరొకటి అన్ని ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంటే వాళ్ళు చూసేది ఏంటి అని అసభ్యకరమైన డైలాగ్స్ ఉన్నాయా, హింస ఏమైనా ఎక్కువ ఉందా, ఎవరి మనోభావాలు ఏమైనా గాయపరిచేలాగా ఉన్నాయా, ఇటువంటివి కదా చూసేది. కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ గురించి వాళ్ళు పట్టించుకోరు. జనరల్ గా పెద్ద సినిమాలన్నీ కూడా అలా చేయిస్తుంటారు సెన్సార్. కాబట్టి ఓ సినిమాని జడ్జ్ చేయలేరు. ఓకే. చూసినా కూడా సెన్సార్ బోర్డు మెంబర్స్ కొంతమంది చూసిన ఆపరేటర్లు, ప్రొజెక్టర్ ఆపరేటర్లు వాళ్ళు చూసినా కూడా ఓ సినిమాని జడ్జ్ చేయలేరు. అయినా సరే మరీ ముందుగా సెన్సార్ చేయించడం అనేది జరగదు పెద్ద సినిమాలకి. కానీ ఈ సినిమాకి ముందుగానే ఒక 2 వారాలు ముందుగానే సెన్సార్ చేయించడం వల్ల అదొక సెన్సేషనల్ టాపిక్ అయిపోయింది. సో చాలా ఎందుకు బాగా సార్ అట్లా? అదే ఎందుకు? అంటే చాలా బాగా వచ్చింది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటి ఓకే. సినిమాని ముందుగానే సెన్సార్ చేయించారని చెప్పి అదొక పాజిటివ్. ఇది లేదంటే ప్రమోషన్ లో భాగం అనుకోవచ్చు. కాదు అంటే సెన్సార్ అయితే చేయించారు కదా. నిడివి కూడా 3 గంటల చిల్లర ఉందని చెప్పి 3 గంటల 20 నిమిషాలు ఎంతో, అంటే ఫస్ట్ హాఫ్ ఎంత సెకండ్ హాఫ్ ఎంత అన్నది కూడా బయటకు వచ్చింది. ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ ఎక్కువ ఉంది. ఫస్ట్ హాఫ్ 1:20 నిమిషాలు ఉంటే సెకండ్ హాఫ్ 1:40 నిమిషాలు అలాగా ఉందని చెప్పి నిడివితో సహా బయటకు వచ్చింది. కాబట్టి అది ప్రమోషన్ కోసం చేసింది అయితే కాదు, జెన్యూన్ రిపోర్ట్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సంక్రాంతికి 4-5 సినిమాలు వస్తున్నాయి. ఫస్ట్ రాజాసాబు, తర్వాత మనశంకర వరప్రసాద్, తర్వాత భక్త మహాశైలకు విజ్ఞప్తి, తర్వాత నారీ నారీ నడుం మురారి, తర్వాత అనగనగా అన్ని మంచి. ఇది కాకుండా విజయ్ లాస్ట్ సినిమా జననాయకుడు, అది కూడా వస్తుంది. ఈ సినిమాలతో పోల్చితే రాజాసాబ్ ప్రమోషన్స్ పరంగా వెనకబడ్డాడనే ఒక చిన్న ఇది ఉండేది. ఎందుకంటే ప్రభాస్ ఒక పక్క ఫౌజీ సినిమాతో షూటింగ్ తో బిజీ, తర్వాత స్పిరిట్ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ఆ లుక్ అది రివీల్ అవుతుందన్న ఉద్దేశంతో ప్రభాస్ బయటకు రాకుండా ఇన్ని రోజులు ఉన్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రం అటెండ్ అయ్యాడు. అదే అంటే ఏదైతే పిల్లక లుక్ అది ఉందో అదే రివీల్ అయ్యింది ఇప్పటికి. అందువల్ల ప్రభాస్ యాక్టివ్ గా ప్రమోషన్స్ లో ఉండకపోవడం వల్ల ప్రచారం పరంగా ఈ సినిమా వెనకబడిపోయింది అన్న ఒక చిన్న ఇది ఉండేది ఫ్యాన్స్ లో, ఒక చిన్న ఆందోళన ఉండేది. యాక్చువల్ గా ఈ సినిమాలన్నిటికంటే పెద్ద సినిమా ఇది. ఎందుకంటే ప్రభాస్ ఉన్నటువంటి పాన్ ఇండియా ఇమేజ్ వల్ల ఇప్పుడు ఈ సైమిల్టేనియస్ గా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో, కన్నడ, హిందీ భాషల్లో విడుదలయ్యే సినిమా ఇది. అంటే అఫ్ కోర్స్ మిగతా ఇప్పుడు మనశంకర వరప్రసాద్ కూడా చాలా భారీ బడ్జెట్ సినిమా, మంచి క్రేజియెస్ట్ సినిమా. కానీ రీచ్ పరంగా చూస్తే ప్రభాస్ ఉన్నటువంటి స్టార్డమ్ వల్ల దీనికి ఎక్కువ రీచ్. అయినా సరే ప్రమోషన్స్ పరంగా అంటే ఈ సినిమాల కంటే 4 రోజులు ముందే వస్తున్నా ప్రమోషన్స్ పరంగా కొంచెం వెనకబడి ఉంది అన్న ఒక ఇది ఉండేది. కానీ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ స్పీచ్, ఆ మారుతి ఎమోషనల్ ఇది విన్న తర్వాత ఫ్యాన్స్ అందరూ అమ్మయ్య ఈ సినిమాతో మనవాడు మళ్ళీ, అంటే ఆల్రెడీ ఇప్పుడు సలార్, కల్కితో 2 హిట్స్ కొట్టున్నాడు. ఇప్పుడు డెఫినెట్ గా హ్యాట్రిక్ కొడతాడని చెప్పి అందరూ ధీమాగా ఉన్నారు. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ట్రైలర్, దాన్ని 2.0 అన్నారు. నిజంగా 2.0 అన్న టైటిల్ తగ్గట్టుగానే ఆ ట్రైలర్ ఉంది. ఎక్స్ట్రాడనరీగా ఉంది ట్రైలర్. అంటే అది మారుతి సినిమానైనా ఈ సినిమాని మారుతియే తీసాడు అనిపించేలాగా ఉంది. చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. సో
ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడమే కాకుండా జనరల్ ఆడియన్స్ ను కూడా జనరల్ గానే హారర్ దీనికి మంచి రీచ్ ఉంటది కదా, ప్రతి ఒక్కరు కూడా సరదా అది థియేటర్ కి వెళ్ళి సరదా ఎక్కడైనా మధ్యలో భయపడతాడా లేదా ప్రభాస్ యాక్ట్ చేస్తున్నాడు అంటే ఇంకా విచిత్రంగా ఉంది, అంటే టెండెన్సీ కూడా చూడు, జనాల టెండెన్సీ కూడా ప్రతి షాప్ ఇప్పుడు మాల్స్ లో ఈ స్కేరీ హౌస్ లని ఇటువంటి పెడుతుంటారు. లోపలికి వెళ్ళి అక్కడ ఏదో భయపడి బయటికి రావడం అన్నది ఇష్టం కదా. మనం కూడా చాలా మంది ఏం చేస్తారు, వెనకాల వెళ్ళి అని అరిచి కొంచెం భయపెట్టడం, దాన్ని ఎంజాయ్ చేయడం అది చేస్తుంటాం కదా. అలాగా సహజంగా వచ్చే ఇది హారర్ కి ఎప్పుడు కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటది. నువ్వు అన్నట్టు దానికి ప్రభాస్ తోడైతే ఇంకెలా ఉంటది. ఇందులో గ్రాండ్ మదర్ గ్రాండ్ సన్ మధ్యలో ఉండే ఒక రిలేషన్, ఒక ఎమోషన్, ఇవన్నీ నువ్వు చూస్తే వికీపీడియాలో స్టార్ లిస్ట్ చూస్తే కాస్టింగ్ చూస్తే ఎంత 20-30 మంది ఉన్నారు ఆర్టిస్టులు. బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ ఉన్నాడు, అనుపమ్ ఖేర్ ఉన్నాడు, సంజయ్ దత్, ముగ్గురు హీరోలు ఉన్నారు, ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. చాలా పెద్ద కాస్టింగ్, లేయర్స్ కూడా, అంటే ఇటు సెంటిమెంట్, ఎమోషన్, డ్రామా, హారర్, కామెడీ, మంచి స్టైలింగ్, మంచి కామెడీ. సో అన్ని పర్ఫెక్ట్ గా దీనికి సెట్ అయ్యాయని చెప్పి అనిపిస్తుంది. అందుకనే మారుతి అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అలాగే ప్రభాస్ కూడా జనరల్ గా ప్రభాస్ చాలా మితంగా మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడతాడు. అటువంటిది ఈ ఫంక్షన్ లో చాలాసేపు మాట్లాడాడు, ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ గురించి, హీరోయిన్ గురించి, అంటే ఈ బాహుబలి తర్వాత అతని ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోవడం వల్ల అన్ని ఆ తరహా సినిమాలు, మధ్యలో రాధేశ్యామ్ ఒకటి మినహాయిస్తే సాహో కానీ, సలార్ గాని, ఇలాగ అన్ని సినిమాలు కూడా ఒక సీరియస్ మోడ్ లో వెళ్ళే సినిమాలు కదా. ఇది అందుకే చెప్పాడు, ఒక 15 ఏళ్ల క్రితం నేను చేసిన సినిమాలు ఎలా ఉన్నాయి అలా ఉంటది, ఒక మిర్చి, ఒక మిస్టర్ పర్ఫెక్ట్, ఒక డార్లింగ్, ఆ సినిమా తరహాలో ఉంటది, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటదని ఆయన ధైర్యంగా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే ఆ ఫంక్షన్ లో ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ మిగతా హీరోలందరి ఫ్యాన్స్ మనసులు దోచుకున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వాలి, అందులో మంది కూడా ఉండాలి, చెప్తారు కదా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవాలని. అలాగా సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమాలు అన్ని సూపర్ హిట్ అవ్వాలి, మంద కూడా సూపర్ హిట్ అవ్వాలి అన్నాడు. ప్లస్ సీనియర్స్, ఇప్పుడు ఈ సినిమాలో మనశంకర వరప్రసాద్ లో చిరంజీవి, వెంకటేష్, వర్తమాసల విజ్ఞప్తి, రవితేజ, వీళ్ళు తనకి సీనియర్స్. కాబట్టి సీనియర్స్ సినిమాలు సూపర్ హిట్ అవ్వాలి, మనం సీనియర్స్ నుంచే మనం నేర్చుకుంటాం కాబట్టి సీనియర్స్ ని మనం రెస్పెక్ట్ చేయాలి, సీనియర్స్ సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని ఆయన ఏదైతే కోరుకున్నాడు. అలాగే జూనియర్స్ నవీన్ పులిశెట్టి, శర్వానంద్ సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆయన చేసినటువంటి అప్పీల్ జనాల్లో విపరీతంగా అట్రాక్ట్ చేసింది. సో ఆ విధంగా ఇప్పుడు రాజాసాబ్ సినిమా డెఫినెట్ గా మరో పెద్ద హిట్ అవుద్ది, చెప్పచ్చు. రైట్ సార్, మొత్తానికి అయితే న్యూ ఇయర్ అండ్ సంక్రాంతికి మధ్యలో మాత్రం 1000 వాళ్ళ ఠామ్ 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 అని పాడడానికి రెడీగా ఉన్నాయండి. కరెక్ట్. అంటే ఒకటే సౌండ్ తోని 2026కి ఒక గొప్ప బిగినింగ్ ఇచ్చేలాగా రాజా ఓపెనింగ్ విత్ 1000 వాళ్ళు అన్నట్టు. డెఫినెట్ గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సారీ.